అబ్బాయి అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకొచ్చిరా? అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఉన్నారా? పేరెంట్స్ అతిథులు అందరూ వచ్చి కూర్చున్నారా? ఓకే, మ్యూజిక్ ప్లేయర్ వాయించు. అబ్బాయి అమ్మాయికి మొదటగా బొట్టు పెట్టాలి. కుడి చేయితో పెట్టాలమ్మా. ఓకే, ఆ తర్వాత అమ్మాయి అబ్బాయికి బొట్టు పెట్టాలి. ఆ తర్వాత కూర్చున్నారు అందరూ. కార్యక్రమం పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భజంత్రీలు వాయించాలి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు అబ్బాయి జీలకర్ర బెల్లం తయారు చేసుకోవాలి. జీలకర్ర బెల్లము జీలకర్ర రెండు మిక్సీ అయిన ఆయన మెత్తగా మిక్సీ చేసి అమ్మాయి తల మీద నెత్తి మీద తల మీద పెట్టాలి. ఆ తర్వాత అబ్బాయి తర్వాత అమ్మాయి సేమ్ అట్లాగనే బెల్లంలో జీలకర్రని పెట్టి ఇట్లా చేసి తల మీద అబ్బాయి తల మీద పెట్టాలి. ఒకరికొకరు తల మీద చేయబెట్టుకొని జీలకర్ర బెల్లాన్ని అతికించుకోవాలి. గట్టిగా అతికించుకోవాలి, ఊడకూడదు. ఓకే, జీలకర్ర బెల్లము కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోండి. భజంత్రీలు ఆపవయ్యా, ఆపు. నేను వాయించమన్నప్పుడు వాయించు, అది మంత్రాలు వినబడవు. ఆ తర్వాత ఇంకా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులు అబ్బాయి తరపున వాళ్ళ అమ్మ నాన్న కూర్చోండి. అమ్మాయి తరపున వాళ్ళ అమ్మ నాన్న కూర్చోండి. ఇప్పుడు అబ్బాయి కాళ్ళు అమ్మాయి అమ్మ నాన్న అబ్బాయి కాళ్ళు ఒక తాంబాలంలో పెట్టించి మంచినీళ్ళతో కాళ్ళని కడిగించండి. సౌండ్ పెట్టిన కాళ్ళు కడిగించు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి యొక్క కాళ్ళు కడగాలి. కడిగినరా? కడిగిన తర్వాత ఆ నీళ్ళని తీసి పక్కకు పెట్టేసేయండి. అవి చెట్లకు ఎక్కడైనా పోయించండి, ఎక్కడ పడితే అక్కడ పోయించదు. ఆ తర్వాత ఆ కాళ్ళకి అబ్బాయి కాళ్ళకి పారాని వేయించండి. పారాని పెట్టిరా? ఆ తర్వాత ఓకే, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఓకే, కంకణాలు కట్టించండి చేతికి. అబ్బాయి చేతికి అమ్మాయి చేతికి ఒకరికొకరు పసుపు కొమ్ముతో అవి కంకణాలు కట్టించండి. ఇద్దరు చేతులకి కట్టండి. ఆ తర్వాత మాలలు వేయించండి. ఒకరి మెడలో ఒకరికి మాలలు వేయించండి అమ్మా. అబ్బాయి మెడలో అమ్మాయి వేయాలి, అమ్మాయి మెడలో అబ్బాయి వేయాలి మాలలు, పూలమాలలు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ. ఓం అయిందా? మాలలు మార్చుకున్నారా? ఆ తర్వాత ఇంకేంటి, ఇప్పుడు తాళిబొట్టుకు వద్దాం. ఇక తాళిబొట్టుని తీసుకోరా అయ్యా పెళ్ళి కొడుక. భజంత్రీలు వాయించండి. తాళిబొట్టుని అమ్మాయికి ఒకసారి తాళిబొట్టు అవన్నీ అతిథులందరికీ చూపించమ్మా. ఓకే, ఇప్పుడు అమ్మాయి మెడలో తాళిబొట్టు పెళ్లి కుమారుడు కడతాడు. మూడు ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు పెళ్లి కుమారుడు 3 ముళ్ళు వేయాలి. మ్యూజిక్ వాయించు. ఓ మాంగళ్యం తంతునామేన మమ జీవన ఏతన తంతే బద్ధామి జుముని. ఓం అయిపోయిందా? ఆ తాళిబొట్టుని అమ్మాయి తన కళ్ళకు అద్దుకోవాలి. అమ్మ నీ మాంగళ్య బలం గట్టిగా ఉండాలని చెప్పేసి నీ మంగళసూత్రాలని కళ్ళకు అద్దుకొని మొక్కుకో.
ఆ తర్వాత భర్త యొక్క పాదాలని అమ్మాయి మొక్కాల్సి వస్తుంది. తర్వాత భర్త ఆ తాళిబొట్టుని కట్టిన తర్వాత అక్షింతలు, బొట్టు, పసుపు, కుంకుమ వేయాల్సి వస్తుంది, వేయాలి. ఆ తర్వాత లేవండిగా, ఇద్దరిని లేపండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు నిలబడాలి. నిలబడిన తర్వాత అక్షింతలు వేయాలి. ఓకే, అందరూ అక్షింతలు వేయండి. అతిథులందరూ అతిథులందరూ వాళ్ళకి అక్షింతలు వేసి దీవించండి. సరే, ఓకే. గిఫ్టులు ఇచ్చే వాళ్ళ తర్వాత గిఫ్టులు అయిపోయిందా? అక్షంతలు వేసారా? ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకుంటారు. అబ్బాయి కాలు అమ్మాయి తొక్కాలి, అమ్మాయి కాలుని అబ్బాయి తొక్కాల్సి ఉంటుంది. ఇవి కొంచెం వెనక ముందు అవుతున్నాయి కార్యక్రమం చెప్పడం. అయినా ఇది మనం ఒక హ్యాపీనెస్ కోసం, ఎంజాయ్ చేయడం కోసమే ఈ పెళ్లి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎంజాయ్ ఫ్రెండ్స్. ఓకే, అయిందా? తర్వాత కూర్చున్నారా? ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్న తర్వాత మట్టెలు పెట్టాలి. అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి యొక్క కుడి కాలు రెండవ వేలుకి మట్టెలు ధరించాల్సి ఉంటుంది, పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత రెండు కాళ్ళకి మట్టెలు పెట్టాలి. ఆ తర్వాత ఏమైందంటే ఇంకేముంటుందిరా కార్యక్రమం. అమ్మాయిలు అబ్బాయి అమ్మాయి ఏమైనా రింగు తొడుక్కోవాలి, రింగుని పెట్టాలి. రింగులు ఉంటే రింగులు ఒకరికొకరు పెట్టుకోవాలి. ఏమైనా తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తరపున అబ్బాయి వాళ్ళ తరపున ఏమైనా ఆభరణాలు వేయిస్తే అమ్మాయి మెడలో అన్ని ఆభరణాలు వేయించాలి. అబ్బాయికి ఏమైనా మెడలో చైను, బ్రాస్లైటో ఎలాంటివి ఏమైనా పెడితే అవి కూడా అబ్బాయికి పెట్టించాలి. అయిపోయిందా? ఆ తర్వాత ఓకే, పెళ్ళి అయిపోయింది. పెట్టించండి. వేదు సౌండ్ వేయకండి. మ్యూజిక్ భజంత్రీలు వాయించాలి. సరే, పెట్టు, నువ్వే పెట్టు. ఆయన ఏదో అరేంజ్ చేసుకుంటున్నాడు. ఆయన ఇచ్చేయండి అమ్మ, చైన్లు ఆయనకి ఇచ్చేయండి. మ్యూజిక్ ప్లేయర్ సిన్సియర్ బాయ్, సూపర్ మ్యూజిక్. భజంత్రీలు చాలా చక్కగా వాయిస్తున్నారు. అవి తర్వాత అమ్మా, మీరేమైనా బహుమతులు తెస్తే బహుమతులు ఇచ్చే వాళ్ళు తర్వాత ఇవ్వండి. ఇప్పుడు కాదు ఇంకా బహుమతుల కార్యక్రమం. నిలబడ్డారా? అమ్మాయి అబ్బాయి నిలబడాలి, పోలు చుట్టు తిరగాలి. పోలు చుట్టు దింపండి. ఫస్ట్ మొదటగా అబ్బాయి తలంబ్రాలు పోసుకోవాలి. ఇంకా ఓకే, తలంబ్రాలు పోసుకోవాలి. ఫస్ట్ తలంబ్రాల కార్యక్రమం అయినాక పోలు చుట్టూ తిరగడం. అబ్బాయి ఫస్ట్ అమ్మాయి మీద పోయాలి. ప్లీజ్ ఇస్తారు ఒక్క 2 నిమిషాలు. తట్ట లేబట్టదు, చేయిలతోనే పిరికిళ్ళతో పోసుకోవాలి. అమ్మాయి పోస్తాడా అబ్బాయి పోస్తాడా? ఫస్ట్ ఎవరు గెలుస్తారు? ఇక్కడే మీ యొక్క గెలుపు అనేది తెలుస్తుంది. తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అనేది చూడాలి. ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేయాలి. ఒక ఉంగరాన్ని రింగ్ వేయాలి. అందులో ఎవరు రింగ్ తీస్తున్నారు? అమ్మాయి గెలిచాడా అబ్బాయి గెలిచాడమ్మో చెప్పండి. ఓకే, వెరీ గుడ్. అమ్మాయిలే రాజ్యం ఈ కాలంలో. అమ్మాయి గెలిచిందా? విన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేంటి? అవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఒకరికొకరు పోకలు అందించుకోవాలి. అవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇక పోలు తిరగాలి. పోలు చుట్టూ తిరగండి, తిప్పండి వాళ్ళని. అబ్బాయి ముందు అమ్మాయి తర్వాత. 7 చుట్లు 7 రౌండ్లు 7 అడుగులు వేయాలి.
వాటి చైన్లు ఇవ్వండి అమ్మ, పక్కకు పెట్టండి, పాపం వాళ్ళకి వేడి కుబ్బరిస్తుంది. టేక్ టేక్. అది ఫస్టే ఉంటుంది, ఫస్టే అంత అయిపోయింది, అది ఇప్పుడు ఏముండదు. తిరుగుతున్నారా? వేయండి. అబ్బాయి తర్వాత అమ్మాయి 7 అడుగులు వేయాలి. ఏడు అడుగులు 7 సుట్లు తిప్పండి, పోల్ చుట్టూ. భర్త అడుగుజాడల్లో నేను నడుస్తాను అని పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా అందరి సమక్షంలో వివాహం జరిగింది కాబట్టి అందరి సమక్షంలో వాళ్ళు పంచభూతాల సాక్షిగా కలిసి బ్రతుకుతాము, సమాజంలో కళంకం లేకుండా, వివాహ వ్యవస్థకి ఆటంకం రాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తాము అని, కలిసి జీవిస్తామని ఈ వివాహము. ఓకే, కూర్చున్నారా? 7 అడుగులు వేసిరా? ఆ తర్వాత పూల ఇద్దరిని ఒక సైడ్ కూర్చోబెట్టండి. ఇక అబ్బాయి మీదికి ఉండాలి, అమ్మాయి కిందకు ఉండాలి. అబ్బాయి ఇటు సైడ్ ఉండాలి, రైట్ సైడ్. తర్వాత గిఫ్టుల తర్వాత ఇద్దాం తర్వాత. ఆ తర్వాత ఏమైంది? కూర్చుండ్రా. పిల్లగాళ్ళు అయిపోయింది కదరా. ఇంకా ఏమన్నా? అరుంధతి నక్షత్రం చూపించాలి. అబ్బాయి పెళ్ళి అయిపోయింది, కార్యక్రమం బయటికి తీసుకెళ్ళి మరి అబ్బాయి అమ్మాయికి అరుంధతి నక్షత్రాన్ని చూపించు. సూపర్. కనపడదా అమ్మా నీకు నక్షత్రం? పట్టపగల నక్షత్రం కనపడదా? కనపడింది. రండిగా, వెల్కమ్. పెళ్లి కార్యక్రమం ఇంతటితో ముగిసింది. గెస్ట్లు, అతిథులు వచ్చిన వాళ్ళు వీళ్ళని అభినందించవచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు, వీళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి విష్ చేసి ఏమైనా బహుమతులు ఇచ్చేవాళ్ళు బహుమతులు ఇవ్వండి, ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగండి అమ్మా. వచ్చిన అతిథులు ఆ భోజనాలు వేసి కట్న కానుకలు రాయించుకొని వెళ్ళండి. అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళిపోండి. ముందు నుంచి ఇవ్వాలి. ఆహ్వానితులు ఎవరైనా ముందు నుంచి వచ్చి వాళ్ళకి బహుమతులు సమర్పించండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి. పిల్లలకి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చిన బహుమతులండి చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరూ విష్ చేశారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టెడ్డీ అండ్ పప్పీ. చాలుగా సూపర్. ఓకే, ఆహ్వానితులు ఎవరైనా అతిథులు అందరూ భోజనాలు ఇక ప్రారంభమైనవి, భోజనాలకు వెళ్ళి తినండి. తర్వాత భరత్ కార్యక్రమం ఉంది. ఓకే, ఫోటోషూట్ అయిపోయిందా? వచ్చిన వాళ్ళు అతిథులు కలిసారా? ఇప్పుడు భరత్ కార్యక్రమం అమ్మ. మ్యూజిక్ ప్లేయర్ రెడీగా ఉండాలి, లేటెస్ట్ సాంగ్స్ పెట్టాలి. బహుమతులు పక్కకు పెట్టాలమ్మా. పిల్లలకి కొద్దిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గాలి ఆడాలి, వాళ్ళు పొద్దున్న నుంచి అలసిపోయారు నిద్ర లేకుండా. మెల్లిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి భయపడి కింద పడిపోతున్నట్టున్నాడు. ఏమిరా ఇప్పుడే పడిపోతే ఎలా? ఇంకా లైఫ్ లాంగ్ ఎలా జీవిస్తావు? మంచిగా పట్టుకోండమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. మ్యూజిక్ ప్లేయర్ రెడీగా ఉండాలి. భరత్
సాంగ్స్ పాటలు పెట్టండి ఇక డ్యాన్స్. ఇటు చూడాలి, ఫేస్ ఇటు కనపడాలి డ్యాన్స్ వేసేవాళ్ళు. మీరు మీరు చేయండి ఇంకోరు. తీన్మార్ డీజే సాంగ్. పెళ్ళి భరత్ వాళ్ళని సాగనంపరా వాళ్ళ ఇంటికి హ్యాపీగా. మ్యూజిక్ వాయించడమ్మా. భరత్ కార్యక్రమం ముగుస్తుంది. మెల్లిగా భరత్ కార్యక్రమం. వెహికల్ ముందుకు రావాలి. చిన్న చిన్న స్లో స్లో. మీరుగా అందరు కలిసి ఒక ఫోటో దిగండి. ఇక వాళ్ళు వీళ్ళని సాగనంపుతారు కాబట్టి ఇది అందరు కలిసి కొంచెం బ్యాక్ ఇది జరపండి, అట్లా బ్యాక్ సైడ్ జరపండి. ఫోటో సరిగా ఈ స్టూల్ నట్టు జరపండి. ఒక ఫోటో లాస్ట్. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇప్పుడు నేను హైదరాబాద్ మేము చేసిన పెళ్ళిని, టెడ్డీల యొక్క పెళ్ళిని అందరు చూసి ఎంజాయ్ చేయండి. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడండి. మా టెడ్డీ వాళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. మేము మా చిన్న ప్రయత్నం మాకున్నటువంటి నాలెడ్జ్తో అని చెప్పాం. ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.